మీరు చింతపడద్దు, నేను ఇస్తా మీకు. ఈరోజు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కనీసం క్రైస్తవ లోకం అంతా మన ముందు లేదు. గుండె మీద చేసుకొని, నాకు ఈ లోక సంబంధమైన నా ఉద్యోగము, ఏం బట్టలు వేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, వగేరా వగేరా వగేరా, వీటి మీద ఉన్నంత చింత, శ్రద్ధ నా ప్రభువు మీద ఉంది నాకు. ఎంతమంది చెప్పండి? ఈరోజు క్రైస్తవం ఎలా తయారైందంటే, బోధకులు కూడా అలాగే తయారయ్యారు. మీరు మా దగ్గరికి వస్తే మీకు ప్రభు అది ఇస్తాడు, మీకు ప్రభు ఇది ఇస్తాడు. ప్రభు చాలదు మనకి, ఇంకేమివ్వాలి? ఆయనే చాలు. హీఈస్ ఇనఫ్. ఆయన ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. బతికేస్తామంతే, బతికేస్తామంతే. ఎందుకు కంగారు? చర్చికి వచ్చిన తర్వాత కూడా, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ మెటీరియల్ ఆశలు, ఈ భౌతిక పరమైనటువంటి ఆశలు, కోరికలే మనకు ప్రార్థనలుగా మారుతున్నాయి. కాదంటారా? కాదంటారండి? మన ప్రార్థనలు ఒకసారి రికార్డ్ చేసి చూడండి. మన ప్రార్థనలో ఎంత భౌతికమైన విషయాలు ఉంటాయి, ఎన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి. మీరు పరలోక ప్రార్థన చెప్తారు చాలామంది. ఒకసారి పరలోక ప్రార్థనని స్టడీ చేయండి. అందులో భౌతికమైన విషయాలు ఎన్ని? ఒక్కటే, నేడు మాకు మా అనుదిన ఆహారము ఒక్కటే, మిగిలిందంతా నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము నెరవేరును గాక. ఫోకస్ అంతా ఆయన మీద. ప్రార్థనలో మన ఫోకస్, నా బిడ్డకు పెళ్ళవును గాక, మా ఆయనకు ఉద్యోగం వచ్చును గాక, ఏమండి నేను అమెరికా వెళ్తును గాక. ఇస్ ఇట్ నాట్ మెటీరియలిజం? ఇది క్రైస్తవం ఎలా అవుతుందండి? అవ్వదు. లోకస్తుడికి నాకు తేడా లేనే లేదు. లోకస్తుడు అచ్చం ఇలాగే ఆలోచిస్తాడు. ఈయనేమంటున్నాడు అంటే, మాకొద్దా? మేమేం పేదరికంలో ఉండాలా? వాళ్ళల్లో అనిల్ అంబానీలు ఉండాలా? మాలో ఉండద్దా? మాలో కూడా ఒక జోసెఫ్ అంబానీ ఉండద్దా అని మీరు అనొచ్చు. ఆయన అంటున్నాడు దానికి ఆన్సర్, మీరు నన్ను వెతకండి, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీ సంగతి నేను చూసుకుంటాను. కీర్తనల గ్రంథంలో ఉంది, తన బిడ్డలు వర్ధిల్లడం ఆయనకి ఇష్టం. ఆయన మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తాడు. ఇందాక బ్రదర్ ప్రార్థన చేశారు, పాల్ ప్రసాద్ గారు. ఫలానికి, వర్ధిల్లడానికి, ఇవ్వడానికి ఆయనే మూలం, ఆయనే కారణభూతుడు. నీకెందుకు ఆ బాధ? మన పని ఏమిటంటే ఆయన్ని వెతకడం, ఆయన రాజ్యాన్ని వెతకడం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం, ఆయన నామాన్ని గణపరచడం. నీ నామం పరిశుద్ధపరచబడును కాకంటే పరిశుద్ధం అయిపోతుందా? నీకు తెలుసా నీ నామం పరిశుద్ధపరచబడును కాకంటే? నామం అంటే ఆయన వ్యక్తిత్వం. ఆయనకి సర్వలోకంలో ఘనత, మహిమ, ప్రభావము ఆయనకి చెల్లాలి అని, ఆయన్ను ప్రత్యేకంగా చూడాలని. పరిశుద్ధత అంటే ప్రత్యేకత. అందరికీ మించి, అన్నింటికీ మించి ఆయన్ను ప్రత్యేకంగా పూజించాలని ఆశ. అది మొదటి లైను లోనే ఉంది. మన ప్రార్థనలు కూడా మెటీరియలిస్టిక్గా అయిపోతాయి.